హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఆలూతో 2 రకాల చిప్స్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ మనం ఆలూ చిప్స్ని చేసేసుకుందాం. దీనికోసంగా నేను 1 కేజీ ఆలూని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా కానీ చేశారంటే స్వీట్ షాప్లో ఉన్నట్టుగా వస్తాయండి ఆలూ చిప్స్. ఇదండి, ఆయిల్ హీట్ అయ్యాక చిప్స్ కట్టర్ తీసుకొని విధంగా మనం వేసేసామంటే ఒకటికొకటి అతుక్కోకుండా నీట్గా వస్తాయి. బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఈజీగా సింపుల్గా కూడా అయిపోతాయండి చిప్స్. ఆలూ చిప్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కరకరలాడుతూ బాగుంటాయి. పప్పుచారు చేసుకొని ఆలూ చిప్స్ కానీ పెట్టి తిన్నామంటే పెట్టుకొని టేస్ట్ బాగుంటాయి. చూడండి, ఈ విధంగా బాగా వెనక్కి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని 2 సైడ్లు కాల్ చేసుకున్నామంటే మనకి ఆలూ చిప్స్ రెడీ అయిపోతాయి. అలాగే మొత్తం అన్నీ వేసేసుకున్నాక వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని మనం ప్లెయిన్గా అయినా తినొచ్చు. లేదు అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఏంటంటే ఉప్పు కారం వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి. వీటన్నిటిని బాగా వేపేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ఆలూనంతా వేసేసుకొని ఒక చిప్స్లా చేసేసుకోవాలి. మిగిలిన ఆలు ఉంది కదండి, దాన్ని కూడా మనం చిప్స్లా వేసేసుకుంటున్నాం. వీటన్నిటిని చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకున్నామంటే మనకి చాలా రోజు 1 మంత్ దాకా కరకరలాడుతూనే ఉంటాయండి. ఇదండి, ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని మనం ఒక బౌల్లో ఒక గిన్నెలో వేసేసుకొని వీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం చల్లి కిందకి పైకి ఇలా బాగా మిక్స్ చేసామంటే ఆలూ చిప్స్ క్రిస్పీగానే కాకుండా స్పైసీగా కూడా ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. ఆలూ చిప్స్ రెడీ. ఇప్పుడు ఇంకో ఆలూ స్టిక్స్ ఉన్నాయి కదా, పెరి పెరి స్టిక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసంగా ఆలూని తీసుకొని ఈ విధంగా మనం చిప్స్ కట్ చేస్తాం కదండి, ఈ విధంగా సన్నగా చిప్స్ కట్టర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసి దానికైతే పెట్టాలి. చూడండి, ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా మనం అన్నీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిలో పైన మనకి క్రిస్పీగా రావడానికి బ్యాటర్ని రెడీ చేసుకుందాం. దీనికోసంగా ఒక బౌలు బియ్యం పిండి,
అలాగే 1 కప్పు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని మనం బాగా వేసుకొని బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏదైనా వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి బ్యాటర్ని రెడీ చేసేసుకొని ఈ ఆలూ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటికి ఈ బ్యాటర్ని అంతా అప్లై చేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూ స్టిక్ పెట్టుకొని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నామంటే ఆలూ స్టిక్స్ రెడీ. పెరి పౌడర్ వేసుకొని చేయడమే.